కలిసిపోవాలా, గలవారై. ఆ బ్లడ్ నీ బ్లడ్ కలిసిపోవాలా. భయభక్తులు ఉంచు అని అంటలేదు ఇక్కడ వాక్యం. నువ్వు దేవుని యందు నీవు కాబట్టి. అందరు వాక్యంలో ఉందా లేదా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను. పావురానికి ఏముండదు? నిష్కపటం, కపటం ఉండదు పావురానికి. నీవు దేవుణ్ణి నమ్ముకున్నాక కపటంగా బ్రతకూడదు, కపటంగా జీవించకూడదు. నువ్వంతా ఓపెన్గానే ఉండాలి. ఓపెన్గా ఉన్న వాళ్ళకి నిందలు రావా, శోధనలు రావా, రోగాలు రావా, సమస్యలు ఉండవా? ఉంటాయి. దేవుడు అంటున్నాడు ప్రియులరా, కాబట్టి నువ్వు దేవుని చూడాలి, దేవుడే కనబడాల. ఈ లోకంలో ఎవరైనా సొంతంగా ఉన్నారా? నీతో ఉంటారా? ఉండరు. నా తండ్రి నన్ను ఎంత బాగా చూసుకోవడో నాకు తెలుసు. పుట్టిన కానించి పెద్ద కొండపోడు ఒకటి ఉండేది, ఒక 25 ఎకరాలు ఉంటుంది. నేను చిన్న పిల్లనే, మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి ఎడ్ల బండి మీద అక్కడ వంట చిన్న తుప్ప నన్ను పీకమన్నాక ఆ పోడంతా నరికించారు. ఇప్పుడు పెద్ద తోట అయి ఉంది అది. అంటే నేనంటే అంత ఇష్టం మా నాన్నగారికి, చాలా ఇష్టం. ఏది ఏ టయానికి తినాలో, ఏది ఏ టయానికి, ఇంకెక్కడ ఇంటికాడ ఉండేదాన్ని కదా, మా నాన్నగారితోనే ప్రయాణం. ఎంత ప్రేమించేవారంటే అంత ప్రేమించేవారు నన్ను. నేనంటే అంత ఇష్టం ఆయనకి. ఎంత ఇష్టం అంటే నా కూతురు అనుకుంటానే ఉండేవాడు మా నాన్నగారు. కానీ ఉన్నాడా అంటే సొంతమా ఎవరన్నానే కాదు. మా నాన్నగారు చనిపోయాక నేను ఏడుస్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు దేవుడు చెప్పాడు, ఆయన తండ్రి కాదు, అద్దె తండ్రి, నేను తండ్రిని. అప్పుడు దేవుడిమే పెట్టేసుకున్నాను. ఎలా కష్టాలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, నాతో కొంతమంది ఉన్న వాళ్ళకి నా బాధలు తెలుసు, నా నిందలు తెలుసు, నా మరణ దగ్గర ఆ దినాలు తెలుసు, నాకున్న అవమానాలు తెలుసు, నామే పడ్డ సమస్యలు తెలుసు. అన్నీ ఓర్చుకోవడానికి ఎంత బలమైన హృదయం దేవుడిచ్చేసాడో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు దేవుడితో భయభక్తులు ఉంచాలా, నువ్వు దేవుని సేవించాలా. అమ్మ నీకు వాక్యం ఎలాగ అర్థమవుద్ది? దయమని అర్థమవుద్దా? ఏం పని చేస్తుంది నీ బుర్రలో? నువ్వు ఇటు సైడ్గానే వచ్చావు కుర్చీలోక, పాప ఇటు సైడ్కి వచ్చే, ఎదురుకొచ్చే. దేవుని వాక్యం చలవిస్తుంది. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై. మనుషులెవ్వరూ మంచోళ్ళు కాదు. దేవుడి యందు నువ్వు భయభక్తులు గలవారై ఉండు. నీకు నాకు సమస్య వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు ఎవరు చేయలేరు. ప్రభువా ఇది తీసే, నాకున్న సమస్య తీసే. నువ్వు ఎంత బలహీనతగా వెళ్ళు, ఎన్ని రిపోర్టులు చేసుకో, దేవుని యందు భయభక్తులు ఉంచి వెళ్ళు. దేవుడు లేదని చెప్పేస్తాడు డాక్టరు. హల్లెలూయా. ఏమి లేదని చెప్పేస్తాడు. నా గుండె చాలా బలహీనతగా ఉండేది. నన్ను నా చిన్న కుమారుడు హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్లు అన్నీ చేశారు. నొప్పి వచ్చేసేది. ఎవరు చూసినా లేదండి ఏమి లేదు. 200 రూపాయల ట్యాబ్లెట్లు రాశారు. అదేంటి, నొప్పి వచ్చేసేది కదా, ఆ ట్యాబ్లెట్లకు తగ్గిపోయింది. అంటే ఏంటి, దేవుడు చేస్తే నీ పని చేస్తాను, లేదా నీ ఇష్టం, అది నా తీర్మానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి మనం బ్రతకాల. మనుషుల వల్ల బతకలేం, కుటుంబం వల్ల బతకలేం, ఎవరి వల్ల బతకలేం. దేవుడు నీలో ఉన్నాడు, నేను చేస్తున్నాడు. ఆయన తల్లిదండ్రులు నిన్ను కనొచ్చు, నీ సమస్యలు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ నిన్ను చేసిన దేవుడు మట్టికి నీతోనే ఉన్నాడు. అంటే ఆయన చేతులతో చేస్తాడు మనల్ని. అందుకే ఆయన వస్తువు మనం. ఎవరు వస్తువు? దేవుడు వస్తువు. ప్రతి ఒక్కరు నా వస్తువు నువ్వు అనుకుంటే దేవుడే నీలో, నీ గుండె లబ్ధబ్, దేవుని లబ్ధబ్ అంటూ నువ్వు జీవిత కాలం అంతా కూడా, నువ్వు చనిపోవాలనుకున్నా కూడా కొన్ని దినాలు దేవుడు పొడిగించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చలవిస్తుంది ప్రియులారా.
కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. నువ్వు నిష్కపటముగా, కపటంగా దేవుణ్ణి భక్తి చేయకూడదు. నిష్కపటముగా అంటే అంటే ఇంకా వాళ్ళ వ్యక్తులు ఏ మైండ్ ఏది దాచుకోరు, దేవుడితో అన్నీ చెప్పేస్తారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా మనం చేసేవన్నీ దేవుడు తెలుసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చలవిస్తుంది ప్రియులారా, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. సత్యంగా బతకాలా. ఎలా బతకాలా? సత్యంగా బతకాలా. నీ మాట తీరు, నీ నడక తీరు, నీ ఆలోచన, నీకున్న ప్రతిదీ నీకు ఉండొచ్చు. ఏది నీ సొంతం కాదన్నట్టుగానే బ్రతకాలా. నీ ఇల్లు నీదే, నీ ఇల్లు నీది కాదన్నట్టుగా బ్రతకాల. నీ బీరువాలో ఉన్న బట్టలు నీయే, నీ కాదన్నట్టుగా బ్రతకాల. నీ బీరువాలో ఉన్న డబ్బు నీదే, నీది కాదన్నట్టుగా బ్రతకాల. నీకున్న సౌఖ్యం అన్నీ నీయే, నీ కాదన్నట్టుగా. ఏమో ఏ టైమో ఏ గడియో ఏమో. ఎవరో ఒక సహోదరు అంది, మాకు టికెట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, వెంటనే ఆ టికెట్ వచ్చాక వెళ్ళాలి. అవును, ఈ టికెట్లకే మనం టైం పెట్టుకుంటే మన ప్రాణమైన టికెట్ కొనుక్కున్నాడు, వేల పెట్టి కొన్నాడు దేవుడు మనల్ని. ఎంత జాగ్రత్తగా బతకాలండి. బ్రతకగలుగుతున్నామా? మీ గుండెల మీద చేసి చెప్పుకోగలదురా? దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నిష్కపటముగాను సత్యముగా సేవించాలి. ఆయన బాధ పెట్టకూడదు. నువ్వు మనుషులన్నా బాధ పెట్టి బ్రతకగలదు, కానీ దేవుని బాధ పెట్టి బ్రతకలేవు. భూమి మీద అడిగలేవు. దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయనండి ఎలా పడితే అలా మాట్లాడకూడదు, నోటి మాట. కొంతమందికి సమాధానం ఇవ్వాలా. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అలా దేవుడితో ఉంటే, దేవుని యొక్క బీర్చి వాళ్ళు జీవించి బ్రతికితే వాళ్ళు అంటే దేవుడు ఊరుకోడు. ఏమవుతారు అంటే దేవుడు ఊరుకోడు. మోసం ఊరుకోడు, దగా ఊరుకోడు, అసూయ ఊరుకోడు, పగ ఊరుకోడు. సేవించుచున్న దేవుడు హృదయంలో ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదివిస్తుంది ప్రియులారా, ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరికి ఐగుప్తు సేవించిన దేవతను తొలగివేసి యెహోవానే సేవించడి. మనం ఐగుప్తు నుంచి వచ్చాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఐగుప్తు, దాసత్వం. ఐగుప్తు అంటే దాసత్వం, దెబ్బలాట, కొట్లాట, పని చేయకపోతే కొట్టువారు, అలాంటి దాసత్వం. మనం ఎవరు చెప్పగలరా? మనం ఎవరు అమ్మా? మనం ఎవరు? మౌన కలిగి టప్పులు కొట్టండి. అదేంటి? హల్లెలూయా. ఈ కుమార్తెని దేవుడు దీవించునుగాక. మనం ఎవరు అమ్మా? ఇంకా నోరొత్తలేదా? మనం ఎవరు? ఇశ్రాయేల్ ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో పనులు చేసుకునేవారు. హైదరాబాద్ కొంతమంది పనులు చేసుకుంటున్నారు కదా, అక్కడ పనులు తిరంగా చేయకపోతే ఊరుకుంటారు వాండరు? అమ్మా చెప్పండి, ఊరుకోరు. అలాగే ఐగుప్తు దేశంలో ఆ యొక్క హిందువులంతా కూడా ఇశ్రాయేల్ కొట్టేవారు, బాధ పెట్టేవారు, తిండి పెట్టేవారు కాదు. వాళ్ళు ఏడ్చేవారు, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు? అసలు నువ్వు ఉన్నావా? నువ్వు ఎక్కడున్నావు? దేవుడు అన్నవాడు ఉంటే, దేవుని నమ్ముకున్న బిడ్డలేళ్ళు ఒకళ్ళ కింద దాసత్వం చేస్తున్నారు. చాలా ఏడ్చారు, చాలా మొరపెట్టారు. వెంటనే యేసు ప్రభు ఆయన విన్నాడు. నీ బాధ వింటాను నువ్వు అనుకుంటూ, ఒక రోజు ఏడ్చాను, 2 రోజు ఏడ్చాను, 3 రోజు ఏడ్చాను, నాకు తీర్పు జరగలేదు, నాకు న్యాయం జరగలేదని అనుకోకు. నువ్వు ఏడ్చిన ఏడుపు, నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన అంతా దేవుని దగ్గర రికార్డ్ అయిపోయి ఉంది. అప్పుడు వాళ్ళందరూ ఏడ్చిన ఏడుపుకి దేవుడు సంధించేశాడు. ఏం చేశాడు? దేవుడు సంధించేశాడు. అయ్యో నా బిడ్డలో వాళ్ళ గురించి నేను ఏం చేయాలా? చాలామంది ఏడుస్తున్నారు నా గురించి, చాలామంది పిలుస్తున్నారు. అక్కడ ఏడుతుంటే యేసుప్రభుని పిలిచినట్టుంది. నువ్వేడుసినా సరే
నీ కోరికలు, నీ బాధలు, నీ సమస్యల గురించి ఏడ్చినా సరే నువ్వు దేవుని పిలిచినట్టుగా ప్రార్థన చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎవరని రాబోతే పచ్చాలు పిలుస్తావు, వాళ్ళు బతిమాలుకుంటావు. ఈరోజు నీ గురించి నిజమైన దేవుడిని ఎందుకు పిలవలేకపోతున్నావు? ఆ యొక్క జనం ఏడుస్తూ ఉన్నారు. ఎవరాళ్ళు? ఎవరండి అమ్మా? స్వరూప ఎస్ అంటుంది ఏటమ్మా? ఇశ్రాయేల్. ఎవరు చెప్పారు? అది వాక్యం టచ్లో ఉండు. ఇశ్రాయేలు జనం ఏడుస్తూ ఉన్నారు. ఐగుప్తి ఆ దాసత్వం చేయలేక, ప్రభువా మా పరిస్థితి ఇలాగైపోయింది అయ్యా, మేము ఇలాగ చాలా పని చేస్తున్నాం, చాలా వాడుకుంటున్నారు కానీ మమ్మల్ని పోషించలేదు ప్రభువా అని ఏడుస్తుంటే మోషే అనే ప్రవక్తని ఐగుప్తు దేశానికి పంపారు. ఎవరు పంపారు? యేసు ప్రభువారు. అంటే యేసు ప్రభువారు డైరెక్ట్గా వచ్చేద్దరు అనుకుందరు కనుక ఒక వ్యక్తిని నాయకత్వంగా పంపుతారు. అలాగే ఒక సేవకుడిని, విశ్వాసులకు ఒక నాయకత్తుడిగా ఉంచుతాడు. అయితే మోషే మాట విన్న ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ఆయనతో వచ్చారు. ఆయన వచ్చే ముందు చాలా బాధ పెట్టాడు ఆ రాజు. మోషేను చాలా బాధ పెట్టాడు, చాలా బాధ పెట్టాడు. చాలా సూచక్రియలు జరిగించాలని ఉంది. ఆ వాక్యంలోకి మనం వెళ్ళలేదు, కానీ చాలా సూచక్రియలు జరిగాక మోషే గారు బయటకు తీసుకొచ్చారు. అయితే ఆ ప్రజల్ని ఆ ఐగుప్తి దాసత్వం నుంచి ఆ ఇక వస్తూ ఉంటే భయంకరమైన ఎర్ర సముద్రం ఎదురొచ్చినా సరే తను చేతిలో దేవుని అభిషేకమైన కర్రతో ఆ సముద్రం సాపక ఆరిన బాట ఉన్నట్టుగా, ఆ బాటలో ప్రజలు నడిచిపోనట్టుగా కూడా దేవుని వాక్యం చలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం విషయంలో ప్రియులారా, దేవతలను, మా పితరుల నది అద్దరి ఐగుప్తి సేవించిన దేవతలను తొలగా త్రోసి యెహోవానే సేవించడు. ఎవరైనా సరే మీరు బాప్తిస్యం తీసుకున్నాక, దేవుణ్ణి నమ్ముకున్నాక, దేవతల ఫోటోలు కానీ, దేవతలు చేసిన విగ్రహాల పనులు కానీ, లేకపోతే లోకం ఎలా చేస్తుందో అలాంటి పద్ధతులు ఇంట్లో చేస్తే నువ్వెవరు చెప్పాలా? అందరికి స్వరాలు ఉన్నాయా? 2 పెదాలు 2 దంతాలు ఉన్నాయా? చెప్పండి, నువ్వెవరు? ఇశ్రాయేలు అయితే ఇశ్రాయేల్ కింద ఉన్నావా? ఇది నా ప్రశ్న. ఇశ్రాయేల్ కంటే ఇశ్రాయేల్ కింద ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని చూసావో నువ్వు సగం మాదిరి బతి చేయకూడదు. ఏం చేయకూడదు? ఇక్కడ దేవుడి వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది కదండి. 14వ వచనము 3వ లైన్ చదువుదామా? మీ పితరులు నది అద్దరిని ఐగుప్తిలో సేవించిన దేవతలను త్రోసి, దేవుడు ఏమంటున్నాడు? తొలగించుకోండి ఆ భక్తి నుంచి, త్రోసేయండి పక్కకి, త్రోసేసి నా దగ్గరికి రా. మనం ఏం చేస్తున్నాం? ఒక కాలటు ఒక కాలిట్టు, 2 పడవలు మనమే లైన్గా నడుస్తున్నాం. 2 పడవలు ఒకే లైన్గా నడుస్తాయా ఏంటి? 2 కొనుక్కున్నావా ఏంటి? ఏదో దాంట్లో ఉండాలా, లేకపోతే ఒక కాలటు ఒక కాలిట్టు. అయితే 2 పడవల మీద కొంత దూరం వెళ్తూ ఉన్నావు, కొన్ని సంవత్సరాలు నడుస్తూ ఉన్నావు, కానీ రోషం గలవాడు ఎందుకు ఊడుకుంటాడు? ఏదో ముట్టుకెడతాడు. అయితే 2 పడవల మీద వెళ్ళొచ్చి ఉండగా అలాగ అద్దరికి చేరలేవు. కొంతమంది అటు పడవ కాకుండా ఇటు పడవ కాకుండా సముద్రంలోకి అలా దిగిపోతారు. అలా మోషే గారితో వచ్చిన ఈ జనం ఐగుప్తీలు, ఐగుప్తి నుంచి వచ్చిన ఇశ్రాయేలు జనం కానాను దేశం వెళ్ళారా? చెప్పండి, వెళ్ళారా? ఎర్ర సముద్రం దాటారు, అరణ్యంలోకి వెళ్ళారు. అరణ్యకి వెళ్ళి సొడుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారు? సేవకుడైనా మంచి చెప్తే ఎందుకులేండి, మేము ఇలాగే చేస్తాం. సొడుకుడు కదా, మీ మంచి గురించి చెప్తుంటే సేవకుడికి మళ్ళీ దండలేస్తారు. అయ్యో నా మంచి గురించి అని మీరు తీర్మానం తీసుకోరు. అయ్యో వెంటనే సొడుక్కుంటున్నారు. ఏమయ్యారు వాళ్ళు? అకాల మరణాలు, పిట్ట
పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయారు. ఆఖరికి ఇద్దరే వెళ్ళారు. 10 లక్షల జనానికి, అంతులేని జనానికి ఇద్దరే వెళ్ళారు. నడిపించిన మోషే కూడా వెళ్ళలేదు. దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాక అదే వచనం చదవమ్మా. మీ పితరులను నది అద్దరిని ఐగుప్తిలో సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించదురు? చాలండి. అటు కుంతబట్టి ఇటు కుంతబట్టి ఎవరు చెయ్యొద్దు. దేవుడు వాక్యం చెప్తుంది. దేవుని యొక్క మాట ప్రకారంగా దేవుడి యొక్క 15వ వచనంలో యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని ఎవరు చెప్పారు? యెహోవాను నిజంగా భక్తి చేయడం కీడని ఎవరు చెప్పారు? ఎక్కడుంది అది? అది సగం ఇది సగం చేస్తాను అని ఎవరు చెప్పారు? ఎందుకు చేస్తున్నావు? నా ఆలోచన, నా జ్ఞాన ప్రకారంగా చేయాలంటే నువ్వు దేవుడి బిడ్డవా? దేవుడిని ప్రార్థన వింటాడా? పర్వాలేదులే, భక్తి ఎలాగ చేయకపోయినా పర్లేదు, మందిరానికి ఎలాగ రాకపోయినా పర్లేదంటే నువ్వు ఇశ్రాయేలువా? నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నవ్వుతాడు. నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు చాలా బిగ్గరగా నవ్వుతాడు. దేవుడు అంటున్నాడు, ఉంటేనే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితిలో నువ్వు ఉంటే ఏమేస్తాడు? అమ్మా వాక్యం వెళ్ళలేదా? ఏమేస్తాడు? వెళ్ళలేదు ఎప్పుడుని? ఏమేస్తాడు? ఎన్నో ఏమేస్తాడు? అదేటండి, ఉంటే వెచ్చగా ఉండాలా, లేకపోతే చల్లగా ఉండాలా? నులివెచ్చని స్థితిలో ఉంటే తెలీదా? అమ్మా స్పష్టంగా చెప్పు. ప్రశాంతి గారు, ఉమ్మేస్తాడు దేవుడు. ఉమ్మంటే బాధలో, సమస్యలు తట్టుకోలేకుండా, నిద్ర లేకుండా చేసేవి అన్నీ కూడా. ప్రభువా నన్ను క్షమించమని ఎవరి కాళ్ళు అడుగుతాం. దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియులారా, దేవతలను తొలగదీసి యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించదురు? దేవుణ్ణి భక్తి చేయకుండా ఎవరితో భక్తి చేస్తారు? మీరు దేవుణ్ణి సేవించకుండా ఎవరిని సేవిస్తారు? మళ్ళీ ఎవరు అవసరం నీకు? తిరా మరికి దేవుడే అవసరం. ఈరోజు ఎందుకో దేవుడు ఈ రీతిలో మాట్లాడుతున్నారు. ఎవరు మీలో అలాంటి వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. దేవుని వాక్యం చదివిస్తుంది. యెహోవాను సేవించుట మీ దృష్టి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించుదురు? ఒక పెళ్ళికి వెళ్ళాం. పెళ్లి ముందు ప్రధానం జరిగింది. నేను బొట్టు పెట్టుకోవద్దని చెప్పాను. వెళ్ళలేదు. నాకెందుకని ఊరుకున్నాను. నా హృదయంలో వెళ్ళినప్పుడే నొచ్చుకుంటుంది హృదయం. ఆ మైండ్ ఒక గంట ఉండిపోద్ది అంతే. కారులో వాళ్ళు అందరూ చద్దాం. పేరు ఎవరికి వచ్చును? ఎవరు పొట్టెట్టుకున్నారో వాళ్ళకే వచ్చును. దేవుడు ఊరుకుంటాడు అనుకుంటారా? దేవుడు ఊరుకోడు. ప్రతిదీ శ్వాసలుగా చేసేస్తాడు దేవుడు దగ్గరగా. మనం అనుకుంటాం దేవుడు ఊరుకుంటాడులేండి, పర్లేదులేండి, భర్త అంత అవసరంలే. చాలా నాకు శ్రమ ఎదురైనప్పుడు సంవత్సరం మర్చిపోయాను, 2000 ఒక శావకునితో నాకు చాలా భయంకరం ప్రజల ద్వారా వచ్చినప్పుడు ఒక సహోదరుడు అన్నాడు, ఇక్కడే ఉన్నాడు, కానీ భర్త అంత ఎక్కువ చెయ్యొద్దులేండి, మీరు శ్రమలు పడుతుంది చూడలేకపోతున్నాను. అప్పుడు అన్నాను, బ్రతుకున్న చచ్చిన నీతిగానే చేద్దాం బాబు, దేవుడు చూసుకుంటాడు. ఎలాంటి శ్రమ అంటే శ్రమలోంచి ఎవరు మాట్లాడేవారు లేరు. ఈ లోకములో ఒక నోరైనా నాతో మాట్లాడలేనప్పుడు, ఈ లోకములో ఒక నోరైనా
నాతో మాట్లాడలేనప్పుడు నాతో మాట్లాడిన యేసయ్యా, నాతో మాట్లాడిన యేసయ్యా, ఈ లోకములో ఒక చెవి అయినా నా మాట అయినప్పుడు నాతో మాట్లాడిన యేసయ్యా. హల్లెలూయా. నీతో మాట్లాడేవాడు దేవుడు. మనుషులు కట్టడగట్టిన, కులము కట్టడగట్టిన దేవుడు కట్టడగట్టడు. నిన్నందరూ నీ కుటుంబంలో ఎలివేసేసిన, నువ్వు పాపి అని నీకు ముద్రేసిన దేవుడు ముద్రేయడు. అందరూ రాళ్ళు రువ్వుకుంటూ ఇవిడు పాపం చేసి ఊళ్ళో ఉండకూడదని రువ్వుకుంటూ పరిగెట్టుకు వస్తూ ఉన్నారు. అందరు పాపాలు నేల మీద రాసేసాడు దేవుడు. అయ్యో ఇది నా పాపం, ఇది నా పాపం, ఇది నా పాపం అని ఎక్కడ రాయి అక్కడ పారేసి ఏం చేస్తున్నారు జనం? అమ్మా ఏం చేస్తున్నారు? పరిగెట్టేస్తున్నారు. ఎవరు పాపము నీ హృదయంలో ఉంటుంది, తెలియదు రహస్య పాపాలు, కానీ దేవుడికి తెలుసు. దేవుడు రాసేస్తున్నాడు. ఆ స్త్రీ మీద ఎవరు రాయడానికి అర్హులు లేరు. అక్కడ ఎవరు రాయాళ్ళు వేసి పారిపోతున్నారు, పారేసి పారిపోతున్నారు. రాయేస్తున్నాక సరిపోరు. మనుషులందరూ పాపాత్ములే. దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, నడక ద్వారా కానీ, ఒకరు ద్వేషించడం ద్వారా కానీ పాపాత్ముల మనుషులు. వెంటనే అందరూ చంపేద్దామని ఆ స్త్రీని ఆ గ్రామంలో ఉంచకూడదన్న వాళ్ళందరూ రాళ్ళు కింద పారేసి పారిపోతున్నారు. యేసుప్రభు వారు అన్నారు, ఆ సెల్ల మేము పడిపోయాలని చూడండి. యేసుప్రభు వారు అన్నారు, నేను కూడా రాయా ఇస్తున్నా. నీ మనసులో దేవుడు ధ్యానించుకో, నువ్వు భక్తి చేయి. ఆయనకు యేసుప్రభు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ వెంటనే మారి ఈ సేవించుచున్న దేవుని నేను సేవిస్తానని గొప్ప తీర్మానంతో భక్తి చేయడం ఆ రోజు నుంచి ఆమె నేర్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మంచోళ్ళమా? ఒకరినేమన్నా అనగలమా? అల్లం. ఎవరు తప్పులాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి తప్పులు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం చలవిస్తుంది ప్రియులరా. కాబట్టి మీరు వెనక్కి వెళ్ళిపోతున్నాను, ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? యెహోవాను నమ్ముకుంటే నాకు లాభం లేదు, యెహోవాను నమ్ముకుంటే నాకు ఆశీర్వాదం లేదు అంటే ఎవరిని సేవింతావు? సృష్టి అధిపతి ఈయన, సృష్టి మూలకర్త, సృష్టికి ఆది సంభూతుడు ఈయన. దేవుని వాక్యం చలవిస్తుంది ప్రియులరా. మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరికి మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురా? అమోరీయులు. అమ్మ వాక్యం చదువు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నది అద్దరిని పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల. చాలండి. ఎవరిని సేవించుదరో నది అద్దరికి మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరా? మన పితరులు అంటే ఎవరు? మన పితరులు అంటే ఎవరండి? అమ్మా జయరత్న గారు చెప్తున్నారు, చెప్పండి. స్నేహితులా? వాళ్ళ పితరులా? ఈ తాత ముత్తాతలు పితరులు ఎవరండి? మీ తాత, మీ వంశం వెనక వంశం పితరులు. వాళ్ళు సేవించిన విగ్రహారాధన, ఆ దెయ్యాలు సేవించకూడదు. మనం తోసేయాలా? నేను ఇది చేయనని తీర్మానించుకోవాలా? ఇవన్నీ మనకంత అవసరమా? దేవుడు అవసరం. దేవుడు అవసరమైనది నువ్వు చేయగలదువా? చేస్తున్నావంటే నువ్వు దేవుడు నీలో లేదు, పెట్టుకోలేదు కాబట్టి, భయం లేదు కాబట్టి, భయం లేని భక్తి చేస్తున్నావు కాబట్టి దేవుడు వాక్యం చెప్తుంది. కొంతమంది అంటారు 3 రోజులు ఎరే నీ పేరేం పేరు? ఇంకో పేరు ఆడే మర్చిపోయారు.
3 రోజులు అండి ఎక్స్రే కట్టుకుని ఇప్పేసి 3 రోజులు ఎక్కడికి వెళ్ళకుండా పారెత్తే దేవుడు చూడ్డు, దేవుడు చూడ్డు, చలిమామ దేవుడు చూడ్డు. ఎక్కడెక్కడ కడతారో కొంతమంది పినిసులు కూడా జాకెట్లు కడేస్తున్నారు. ఏ సతీష్ అంత ఇంట్రెస్ట్గా అలకెత్తున్నావు. కొంతమంది లోపల భార్య భర్తగాని ఒక శతమానం తోడుగా దానికి గడేస్తున్నారు. దాన్ని చాలా మంది దగ్గర చూశాను నేను. కొంతమంది మొలకి దేవుడు బయలుపరుస్తాడు నాకు, మొలకి. కొంతమందికి లంగా తాడుకి చూసి నాకు దేవుడు బయలుపరిచి నాకు ఆశ్చర్యం వేసి, చి ఏమంటాడు దేవుడు? చి అంటాడు. బతికినా దేవుడు గుంచే, చచ్చినా దేవుడు గుంచే. అవి కట్టుకుంటే బతికే ఒకవేళ 3 రోజులు బాగుంటుందేమో వాళ్ళ మంత్రాలు కొలితే. మళ్ళీ నీకు ఇంకో దెయ్యాన్ని నిలబెట్టుకుంటావు. ఒక దెయ్యం పోతే ఎన్ని ఏళ్ళు వస్తాయి? ఒక దెయ్యాన్ని ఎన్ని వస్తాయిరా? ఇటు చెప్పగలుగుతున్నాడు. ఎన్ని వస్తాయి? 4 అంటున్నారు, 3 అంటున్నారు. సాంసన్ నువ్వు చెప్పు. 7 దెయ్యాలు. ఒక స్నేహితుడికి 7 ఫ్రెండ్స్, 7 ఇంట్లో వస్తే నిలబడగలదువా? ఒక్కరికి నిలబడలేకపోతున్నావు. జ్వరం వచ్చిందని, తలపోటు వచ్చిందని, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు పికెత్తున్నాయని హాస్పిటల్ చూపెట్టుకో. ఎక్కడ పోతున్నా? ఆడెంత అంటే అంత ఇచ్చేస్తావు, లేకపోతే వచ్చేస్తాడు మళ్ళీ ఇంటికి. ఒక స్నేహితుడిని ప్రేమింతే మంగమ్మ గారు ఎంతమంది స్నేహితులు వస్తున్నారు? చిన్న చిన్న పిల్లలకి కాళ్ళు తోళ్ళు కడేస్తున్నారు, మొలతోళ్ళ కింద. ఒక స్నేహితుడిని ప్రేమింతే 7 కుటుంబాలతో వచ్చేస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలియదు. మా కుటుంబంలో మేము ఉన్నాం. మా పిల్లలతో అందరూ లెక్కెత్తే ఇంకా నేను లెక్కేలేదండి. 4 3 ఎంతమంది? 4 8 మళ్ళీ 3. ఈ లెక్కలు వేస్తున్నారు. 11 మంది అమ్మ, 11 మంది ఇవ్వాలి మేమైపోయాం. ఇలాగా 7 కుటుంబాలు వచ్చేస్తాయి మీ ఇంట్లోకి. కుటుంబాలతో ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు ఊరుకుంటారు ఏంటి? ఫ్రెండ్స్ ఇదంతా అలా చేయకండి. అలా చేసేవాళ్ళు మీరు ఏడ్చి ప్రార్థించాలి. పిల్లలకి చిన్న తాళ్ళు కట్టేస్తున్నారు, చిన్న మొలతాళ్ళు. కాళ్ళకు చూస్తున్నాను, ఇదేనా ఆపాదమస్తకమా అనుకుంటున్నాను నేను. కట్టెత్తే దేవుడు ఊరుకుంటాడా? కొన్ని రోజులకి నేను దీదిలో లాగేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెలవిస్తుంది. ప్రియులారా, మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురా? అమోరీయులు దేశమును మీరు నివసించుదురా? అమోరీయులు సేవించారు. అలాగా నువ్వు అమోరీయులు కాదు, నువ్వు ఇశ్రాయేలు. అమోరీయులు వంశము కాదు, అమోరీయుల గోత్రము కాదు, నువ్వు ఇశ్రాయేలు గోత్రాను, ఇశ్రాయేలు బిడ్డవు. దేవుడే నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడే నీ పక్షము నిలబడతాడు. ఎందుకో తెలుసా? దేవుడి కార్యము అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడి కార్యము మహత్య కార్యము జరిగిస్తాడు. దేవుని వాక్యం చలవిస్తుంది. ప్రియులరా, తర్వాత వచనము, వారి దేవతలు సేవించెదరు, నేడు మీరు కోరుకునడి. మీరెవరిని కొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులు అయిపోతాం. దేవుడు ఉగ్రత తెలియకుండా మన ఇంట్లోకి పని చేస్తుంది అనుకోవాలి. యెహోవాను సేవించకుండా యెహోవాను విసర్జించి ఏదో పక్కన పెట్టి ఇతర దేవతలు సేవించని ఎల్లా మేము శాపగ్రస్తుల మగుదుముగాక. ఐగుప్తు దేశము అంత భయంకరమైనది. నువ్వెప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాక నువ్వేది లోకానుసారమైన పద్ధతిని ఇంటిలో పాటించినా, దేవుణ్ణి ఎదిరించి లోక పద్ధతిని ఇంటిలో ఏది సేవించినా నీవు ఐగుప్తీయుడువు, అమోరీయుడువు. దేవుని
దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. మేము శాపగ్రస్తులం అయిపోతున్నాం. ఆశీర్వాదం కావాలని పోతుంది. దేవుని గ్రాదన విధంగా నువ్వే వస్తువు దేని నువ్వు దాన్ని ముహూర్తము చేసినా అది ఐగుప్తికి సాత్వికమైపోతుంది. నువ్వు దేవుడి బిడ్డవని నువ్వు తెలుసుకో. నువ్వు దేవుడు భయము భక్తి కలిగి సేవించుకో. 14వ వచనములో కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారా లేదా? దేవుడు యందు భయభక్తులు గలవారుగా ఉంటే తెలియకుండా నీ గుండు వద్దు 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 3 నాళ్ళ ముచ్చట కోసం మనిషి పడే తపన చూడరా. ఎన్నాళ్ళ ముచ్చట మనిషి బతుకు? ఎంకయ్యమ్మ గారు ఏంటో జోగులాట? 3 నాళ్ళు ముచ్చట మనిషి బ్రతుకు. తపన ఏంటో తపన? ఏం చేస్తే ఏ పూజ చేస్తే నీకు వచ్చేస్తుంది? ఏ పూజ చేస్తే నీకు? ఒక రాజకీయ నాయకుడు అండి క్రైస్తవుడిగా ఉండి నేను ఎమ్మెల్యేని అవ్వాలని ఇంటిలో పెద్ద యోగం పెట్టాడట. ఒక 200 ఓట్ల ఎమ్మెల్యేలుగా ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఆ సేవకుడు ఏడ్చాడు. ఏడ్డా సేవకుడు ఏడ్డా విశ్వాసాలు చేసే పనులకి ఆ సేవకుడు ఏడ్చాడు. 200 ఓట్లు ఓడిపోయాడు. ఈరోజు ఆయన లేడు అవ్వాలన్నా. దేవుని పనులు, దేవుని యొక్క ఒక మోషే లాంటి సేవకుడిని, లేకపోతే నీ ఇంటి బాగు గురించే చెప్తారు. ఎవరు చెప్పినా నువ్వు పాడైపోవాలని కాదు. నువ్వు రహస్యమైన పనులు, అమోరీయులైన పనులు ఇవన్నీ కూడా నువ్వు తెగగొట్టుకోవాలా. దాన్ని ఏమేయాలి? తోసివేయాలా. నేను ఈ పని చేయను కానీ చేయాలనిపించదు. నేను చాలా భయంకర విగ్రహారాధికురాలని, నేను చాలా పూజలు చేసిన వ్యక్తిని. దేవుడిని ఎప్పుడు సేవించిన దాన్ని అలాగ తొలగించాను. వస్తువులు రాత్రికాల ఒక రాత్రి నిద్రలో నాకు దేవుడు చూపించాడు. ఎవరో చెప్తే నేను వస్తువులు తీయలేదు. ఇవన్నీ బ్లడ్ కారిపోయినట్టుగా, దిప్పలు తిరిగినట్టుగా, మెళ్ళు ఉబ్బిపోయినట్టుగా కనపడ్డాయి. తీసేసాను, దాని జోలికి వెళ్ళలేదు. ఒక మంది నన్ను మన్నాడే పనిష్ట వచ్చింది, నువ్వు భర్త లేనిదల్లా ఉన్నావు అంది. ఆ వారంలోనే వాళ్ళ భర్త చనిపోయాడు. నువ్వెవరు? ఇశ్రాయేలు. నిన్ను సేవించుచున్న వారెవరు? దేవుడు నీలో పనిచేస్తూ ఉన్నాడు. నిన్నెవరన్నా ఏమన్నంటే దేవుడు కళ్ళు చూస్తూ ఉన్నాయి. నువ్వు దేవుడు కళ్ళు చూస్తూ ఉన్నాయా? నువ్వు బ్రతకాలా? దేవుడు నీతో ఉన్నాడా? నువ్వు అడుగులు మొదలుపెట్టు. ఇప్పుడు వరకు జరిగిపోయింది వదిలే. ఏమో ఈరోజు దేవుడు మాట్లాడాడు, నువ్వు చేయగలదువా? ప్రియమైన సోదరి సహోదరుడా, నా తండ్రి చాలా విగ్రహాధన చేశాడు, భక్తి చేశాడు. కానీ అట్టడుగు ఇట్టడుగు వేసేవాడు. క్రైస్తవుడిగా ఉండి చాలా భయంకరంగా చనిపోయాడు. చాలా భయంకర మంచం మేపడి రోగం ఏటో తెలియక చాలా బాగా తిరిగాడు. చాలా బలహీనుడై చనిపోయాడు. ఈరోజు మనం దేవుని దగ్గరికి వెళ్తే నడుతా పోవాలా? స్టెఫను వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని తోసివేసి లోకానుసారమైన మనసు కలిగి ఉంటే దేవుడు నీకు శాపగ్రస్తాన్ని పంపుతానంటూ ఉన్నాడు. అది ఇష్టమా నీకు? దేవుడి వాక్యం చదివిస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 22వ వచనం కూడా చదువుదామా? 21వ వచనం చదువుదామా? 21, 22. జనులు అట్లా కాదు, మేము యెహోవానే సేవించుదుమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించుదుమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారు కనుక మేము సాక్షులమనిరి. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగదోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుకునుడని చెప్పెను. అందుకు జనులు
మన దేవుడైన యెహోవాను సేవించెదము, ఆయన మాటలే విందుమని యెహోవాతో చెప్పిరి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, చాలా కష్ట పరిస్థితుల్లో, చాలా శ్రమలు వచ్చినప్పుడు ఎవరు మాట వినాలనిపించదు. ప్రభువా నువ్వు రా, ప్రభువా నా ఇంటికి రా, ప్రభువా నా మంచం మీద ఉన్న నన్ను పట్టుకో, అయ్యా నేను అప్పులైపోయిన అప్పుల పరిస్థితి చూడు, అయ్యా నేను చాలా వేలు వేయబడ్డాను, గేలి చేయబడ్డాను, నిందించబడ్డాను. ఇక్కడ చాలామంది తోయవేయబడ్డ వాళ్ళు ఉన్నారు, మనుషులతో అవమానపడ్డ వాళ్ళు ఉన్నారు, బ్రతికెందుకులని చింతించిన వారు ఉన్నారు. దేవుడు అంటున్నాడు యెహోషువతో, జనులు అట్లా కాదు, మేము యెహోవానే సేవించుదమని, ఆయన వారు యెహోవాను సేవించుదము అని కోరుచున్నందుకు మిమ్మల్ని గురించి మీరే సాక్షులు. మనమే సాక్షులు. మనం ఏం చేస్తున్నామో ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. యెహోవా మనకు సాక్షులుగా దూతలను పెట్టాడు. మనం ఏం చేసినా, మన ఇంట్లో ఎలాంటి ధ్వని ఉంటుందో, ఎలాంటి ప్రార్థన ఉంటుందో, ఎలాంటి పట్టుదల ఉంటుందో, నీ అంతరాత్మను తెలుసుకున్నవాడు దేవుడు కాని మనిషి కాదు. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. అలా కళ్ళు మూసుకుందామా? సాక్షులుగా నువ్వు దేవుడితో ఉండాలా? నువ్వు దేన్ని తోసివేస్తున్నావు? దేవుని వాక్యాన్ని తోసివేసి నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావేమో. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించు. ప్రభువా నువ్వు సాక్షులుగా జీవించాలి. నీ నోటి మాట దేవుడు వింటూ ఉన్నాడు. సాఖ్యార్థమైన మనసు ఉందా? నువ్వు కొన్ని విషయాలు తోసేయాలా? దేవుని తోసేస్తున్నావా? పితరుల పద్ధతులు తోసేస్తున్నావా? దేవుడు మన ఎదుటెట్టాడు. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోయిన వారం మనం బలిపీఠం కోసం ధ్యానం చేసాం కదండి. ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. అయితే ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకి మిమ్మల్ని ముగించాలని ఆశపడుతున్నాను. సమయం అవుతుంది కనుక త్వరగా ఒక్క మాటను తీసుకుని మనం ముగించుకుందాం. దాంట్లో ఒక పాయింట్ మీతో మాట్లాడి నేను ముగించేస్తాను త్వరితంగానే. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా ఆయన అంగీకరించను. స్తోత్రం చెప్తారు ఒకసారి 2 చేతులు ఎత్తి. హల్లెలూయా. బలిపీఠం ఇప్పటివరకు అమ్మగారు చెప్పారు, దేవత స్తంభములను మనం ఏం చేయకూడదని చెప్పండి. విన్నారు కదా? చెప్పండి, ఏం చేయకూడదు? ఆశ్రయించకూడదు కదా. వాడి జోలికి మనం వెళ్ళకూడదని ప్రభు వాక్యం ద్వారా మనకు బయలుపరిచారు. హల్లెలూయా. దానికి జోడిస్తాను ఈ మాట చెప్తున్నాను. బలిపీఠానికి కూడా చాలా సమీపస్తులుగా ఉండాలి. ఆమేన్. బలిపీఠం అంటే మీరు సాధారణమైందని మీరు చూడొద్దు. బలిపీఠం నుంచి దేవుని ప్రభావం దిగి వస్తుంది. ఎవరి ప్రభావం అండి? దేవుని ప్రభావం. మీకు చెప్పాను, బలిపీఠం దేనికి సాదృశ్యం? దేవుని బలియాగానికి సాదృశ్యం. క్రీస్తులో మరణించిన మరణానికి ఒక సాదృశ్యం. హల్లెలూయా. అందుకే బలిపీఠం, ఇక చిన్నపిల్లలకు కూడా చెప్పాను, చాలామందికి సండే స్కూల్ పిల్లలకు కూడా బలిపీఠం ఎవరు పడితే వాళ్ళు
ఎక్కద్దు నాయనా అని చెప్తా ఉంటాను. ఎందుకనంటే బలిపీఠం యాజకులకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఆమేన్. యాజకులు అనగా దైవజనులు. అందుకే రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కూడా మేము బలిపీఠం ఎక్కించమండి, స్టేజ్ ఎక్కించాం, అక్కడ నుంచి మాట్లాడమంటాం. కారణం అదే, బలిపీఠం ఇట్స్ నాట్ అన్హోలీ ప్లేస్, అది అపరిశుద్ధమైంది కాదు, చాలా పరిశుద్ధమైందని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఇది ఉన్నత స్థలం అని కూడా వాక్యం సెలవిస్తుంది. ఈ ఉన్నత స్థలంలో నుంచి పట్టుకెళ్ళాలనే ఒక ఆశీర్వాదాన్ని పట్టుకెళ్ళాలనే ఒక ఆశతో రావాలి. బలిపీఠం దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరన్నా సరే నరకబడాలనే ఆశతో రావాలి. ఏమి నరకబడాలని? అడ్డంగానా, నిలువుగానా? చెప్పండి. మనిషి నరకబడాలనా? ఏమి నరకబడాలి చెప్పండి? మనలో ఉన్న ప్రతి ఒక్క దుష్టత్వం నరకబడాలి. ఆమేన్ చెప్పండి. మనలో ఉన్న పాపపు ఆలోచన నరకబడాలి. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పాలి. నేను ఇలా చెప్తూ ఉంటాను, మీరు ఆమేన్ చెప్తూ ఉండాలి. మనలో ఉన్న ప్రతి అసూయ బుద్ధి కాలిపోవాలి. చెప్పరే, ఎందుకు వచ్చింది భాస్కర్, ముగించండి బాబు అన్నట్టుంది. హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి కోపం కాలిపోవాలి. ఆమేన్ గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. కనులెత్తి అబ్రహాము చూడగా ఏం కనిపించిందంట? ఇప్పుడు తన కుమారుని బలి వేయవలసిన ప్లేస్లో పొట్టేల్ని దేవుడు పెట్టాడు. ఎవరిని పెట్టాడు? పొట్టేల్ని పెట్టాడు. ఫస్ట్ ఈ బలిపీఠానికి నాలుగు దిక్కులో ఏం పెట్టమన్నాడు దేవుడు? కొమ్ములు పెట్టమన్నాడు. ఈ కొమ్ములు దేనికి సాదృశ్యం? దేవుని ప్రభావం 4 చోట్లకి, 4 దిక్కులకి వ్యాపించడానికి ఒక సాదృశ్యంగా దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు తూర్పు నుండి వెనకాల ఏముంది మరి చెప్పండి అందరూ? పడమరకి. ఇది ఉత్తరమా దక్షిణమా? చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి. దక్షిణం కదా. దక్షిణం నుండి ఉత్తరానికి ఏముంది చెప్పాలి? దేవుని ప్రభావం బలిపీఠం నుంచి వెళ్తుంది. నమ్మితే ఆమేన్ చెప్పండి. ఎందుకు బలిపీఠం నుంచి వెళ్తుందో తెలుసా? బలిపీఠంలో క్రీస్తు యొక్క బలియాగం కలిగిన ఆ ఛాయా రూపం కలిగిన అభిషేకం ఉంది. అభిషేకం ఈ బలిపీఠం నుండి బయలు వెళ్తుంది. అది దైవ సేవకుల్ని నిలబెట్టుకుని ఆ ప్రభావాన్ని దేవుడు పంపిస్తున్నాడు. ఆమేన్. దైవ సేవకులు నిలబడితే చాలా, ఆ మాట మీరు వింటే చాలా, ఆ ప్రభావం మిమ్మల్ని తాకుతుంది. ఆ ప్రభావం మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే ప్రభావితులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. బలిపీఠం ఎలా ఉండాలని చెప్పాను? మొట్టమొదటిగా యాకాండముగా అనండి. గట్టిగా చెప్పండి. అంటే ఒకేలాగా. ఏంటి చెప్పండి? ఒకేలాగా. ఇంకా నేను చెప్పాలంటే యాక మనస్సు కలిగి ఉండాలి. ఆమేన్. మరి భార్య భర్తలు ఇద్దరు లేరు, భర్త ఒకటి ఉన్నారు ఈరోజు, భార్య గారు లేరు, లేకపోతే చూపిద్దును ఇంకా చక్కగా. ఇప్పుడు భార్య భర్తలు అయిన వారు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఏజ్ రక్తం ఏ చేయం లేరు కదా. స్తోత్రం చెప్పండి. భర్తలు చాలా బిజీ అయిపోతున్నారు ఈ మధ్య. వాళ్ళ కోసం భారం కలిగి భార్యలైన వారు ప్రార్థన చేయండి అమ్మా. నేను వచ్చేస్తున్నాను కదా, ఆదరేసుకుంటున్నాను కదా, పర్లేదులే, నా భర్తకి ఏమవుదంటే ఏం చెప్పలేం. నేను చెప్తున్నానండి, నా 2 చేతులు జోడించి మీ భర్తల కొరకు వేదన కలిగి ప్రార్థన చేయండి. ఆమేన్. ఎవరు వస్తే వాళ్ళకే దీవెన, రాని వాళ్ళకి దీవెన ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళ కష్టార్జితాన్ని వారు అనుభవించలేరు. నేను చెప్తున్నాను, మీ పనుల భారాన్ని యెహోవా మీద వెయ్యాలని మాట ఆయన ఎందుకు చెప్పాడో తెలుసా? కనీసం 1 దినమైనా ఆయనకి ఇస్తారని. స్తోత్రం చెప్పండి. నేను ఇంకా చెప్తాను, 1 దినమన్నా ఇస్తున్నాం మనం. గట్టిగా ఇస్తే 2 గంటలు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆరాధన తర్వాత వస్తారు, కొంతమంది ఆశీర్వాదం సమయంలో వస్తారు, ఇంకా ఒక 1/2 నిమిషం ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమైందంటే ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, పట్టాలు వచ్చేయండి, రైలు పట్టాలు మా ఇంటికి డైరెక్ట్గా వేసేసారండి అన్నట్టు చెప్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి మీరు వినండి, యాకాండముగా ఉండాలి, యాక మనసు ఉండాలి. ఈరోజు కుటుంబాల్లో యాక మనసు ఉందా? నా మాట బాగా అర్థం చేసుకోవాలి. వివిధమైన గొడవలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ పోవాలనే ప్రభు ఏమంటున్నాడో తెలుసా? సంఘమైన మనం, కుటుంబమైన నీవు యాక మనసు ఉండాలి.
ఒకరు మాట అంటే ఒకరికి పడని వారుగా ఉండకూడదు. ఏకాండమైన మనస్సు కలిగిన వారుగా ఉంటేనే ప్రభుకి ఇష్టమైన వారుగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి దేని మహిమపడదాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా కొట్టగలరు మీరు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ప్రభు ఒక మాట చెప్పారు. ఈ మాటను మీరు చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. సరైన మాట అది. బోధింపకుండానే ఎడల పాపం లేకపోవును. ఇప్పుడైతే అమ్మా 17వ వచనం రా. యోహాను సువార్త 22వ వచనం. ఒకరిని ఒకడు ప్రేమింపవలనని మీకు ఆజ్ఞాపించుచున్నాను. అమ్మ ఇదంతా కాదు కానీ ఒక మాట అక్కడ ఉంటుంది. మనము ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అని ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఎవరు ఏకం అవ్వాలని? నేను అనుందా, మనము అనుందా? నేను అనే మాట అండి ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన మాట. ఆమేన్. హల్లెలూయా. నేను ఎప్పుడైనా మాట్లాడాను అనుకోండి, మన అనే మాట ఎక్కువ వాడతాను. స్తోత్రం చెప్పండి. ఒకవేళ బయట ఊరు నుంచి వచ్చినా కూడా మనోడేవండి, మన స్థలమేనండి, మన ప్రాంతమేనండి అనే మాటలు ఎక్కువ నేర్చుకున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా అనే మాటలో ఎక్కువ ఏముంటుంది అంటే స్వార్థం ఉంటుంది. మనము అనే మాటకి షారన్ గారు యేసు రక్తమే జయం. హల్లెలూయా. పర్వాలేదు, ఆవిడకి కొద్దిగా పనుల భారం ఎక్కువైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వైపు చూడరా తల్లి. దేవుడు వాక్యాన్ని వినండి. అందరూ శ్రద్ధగా వింటున్నాను అన్న వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్తారు. ఎలా ఊపుతారు? యేసు రక్తమే జయం. కొంతమంది ఎందుకు ఊపండిరా బాబు, అందరూ తల్లి అందరూ ఊపండి. యేసు రక్తం అనండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మయ్య. ఇప్పుడు ఏకమై ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మరి ఏకమై ఉన్నావా నువ్వు? నా ప్రశ్న. ఏకమై ఉన్నామా? మనం కుటుంబాలుగా ఏకమై ఉంటున్నామా? సంఘంగా ఏకమై ఉంటున్నామా? దేవుని దగ్గర అసలు ఏకమైన బ్రతుకు నీకు ఉందా? చివరిగా ఒక మాట నేను చూపిస్తాను దీంట్లో. ఈ అంశంలో ఒక చివరి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన యందు మనం నిలిచి ఉండాలా? ఆయనే మన యందు నిలిచి ఉంటాడా? మీకు కన్ఫ్యూజన్ అవ్వద్దు. మనం ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. చెప్పండి. నేను ఆయనలో నిలిచి ఉంటే ఆయన నాలో నిలిచి ఉంటాడు. అప్పుడు నేను చెయ్యలు ఎంత చాపగలిగితే అంత చాపండి. బహుగా, నేను ఎలా చెప్తున్నా అలా చెప్పాలి. బహుగా చాపాలి. గట్టి చాపలు ఎంత చాపితే అంత ఆశీర్వాదం. యేసు రక్తమే జయం. బహుగా ఫలించెదను. నమ్మితే గట్టిగా చప్పలు కూడా దేని మహిమపడదాం. హల్లెలూయా. మనం ఫలించాలంటే ఒకటి, మనం ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మనలో నిలిచి ఉండాలి. ఆమేన్. మనం ఆయనలో నిలిచి ఉంటే, ఆయన భక్తిలో ఉంటే, ఆయన భయములో ఉంటే, ఆయన ప్రార్థనలో ఉంటే దేవుడు అద్భుతం చేసి నేను ఫలింపు చేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా అవరోధాలు ఉండ, ఆటంకాలు ఉండ, ఇంకా నువ్వు ఫలించడమే. ఎలా ఫలిస్తావో తెలుసా? బహుగా. అందుకే చెప్పాను, మీ చేతులు ఎంత చాపగలిగితే అంత చాపండి అని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? బహుగా అనే మాటకి ఇంకా బహువచనం లేదు, మళ్ళీ ఇంకో ఏకపదం లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పలేనంత అని అర్థం, వివరించలేనంత అని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని దగ్గర నిలిచి ఉంటే అలాంటి ఫలింపు మీకు వస్తుంది. ఆమేన్. యోసేపు ఫలించాడా? చెప్పండి. నేను చెప్పనా? ఒక కొమ్మగా మారిపోయాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఎలా మారిపోయాడు? మీరు అలా అయిపోదురుగాక. హల్లెలూయా. ఈ కొమ్మకి ఎన్నిసార్లు కోసిన వస్తూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అది ఫలించాడు కొమ్మకున్న అభిషేకం. ఆ అభిషేకం ఎక్కడి నుంచి రావాలో తెలుసా? బలిపీఠములో నుంచి రావాలి. ఆమేన్.
ఆ బలిపీఠం నుంచి రావాలంటే దేవుని వాక్యము నీలో నిలిచి ఉండాలి. వాక్యం నిలిచి ఉంటే ఆయన నీలో నిలిచి ఉన్నాడు కనుక ఫలింపు ఆటోమేటిక్గా వస్తానే ఉంటుంది. ఆవిడ ఆపలేడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నాకు అప్పులు అయిపోయాయండి. ఎలాగండి పాస్టర్ గారు అంటే, నువ్వు నిలిచి ఉండు, నీ అప్పులు ఎగిరిపోతాయి యేసునామములో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నిలిచి ఉండేదేది? ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు ప్రార్థన అంతా అయిపోయింది, అమ్మ ఒక అరగంట ఆగమ్మ భోజనం చేసి వస్తానని అనుకో, మీరు ఉంటారా? చెప్పండి, వాస్తవం మాట్లాడుకుందాం. ఏంటి పాస్టర్ గారు అమ్మ భోజనం చేసి వస్తాడంట, నాకు అమ్మ ఆకలేస్తుంది. అసలు ఏమనుకుంటున్నాడు మా పాస్టర్ గారు అని అనుకోరా మీరు? చెప్పండి. చూశారు ఎంత స్వార్థం అంటే, పొద్దున్నుంచి సాయంకాలం వరకు వాడబడిన వాడిని నేను, కూర్చుని వినేది మీరు. హల్లెలూయా. ఇప్పుడు లోపలికి వెళ్ళి భోజనం చేసి వస్తానంటే మీరు తట్టుకోలేకపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ చాలా అలసటగా ఉంది, కొద్దిసేపు కూర్చుని వస్తాను అన్నాను అనుకోండి, అయినా ఉండరు. చూశారు? మరి నిలిచి ఉంటున్నావా నువ్వు? చెప్పాలి. నిలిచి ఉన్నావా? లేదు. మరి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు సహిస్తూ నిలిచి ఉండాలి. ఆమేన్. ఎవరు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది, అది చౌచక్కముగా ఉండాలంట. అందరూ చెప్పండి. కొద్ది కష్టంగా ఉంటుంది, నాతో చెప్పండి. చౌచక్కముగా. అందరూ చెప్పండి. చౌచక్కముగా. అబ్బాయి ఎంత స్వీట్గా ఉందండి, చాలా రుచిగా ఉంది. మీరు ఎలా మాట్లాడుతుంటే మళ్ళీ చెప్పండి. చౌచక్కముగా అనండి. అమ్మయ్యా, మీకు ఒక మాట నేర్పించాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చౌచక్కము అంటే అర్థం ఏంటంటే, ఇందాక చెల్లి చెప్పింది, నేను చెప్తున్నప్పుడు సమానముగా. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పాలి. పొడవు వెడల్పు, చెప్పండి. పొడవు వెడల్పు లోతు, ఇంకేంటి చెప్పండి, సమానంగా ఉండాలంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంత భక్తితో దేవుణ్ణి కొలుస్తున్నావో అంత భక్తితోనే ఆయన కొలిసేస్తాడు నీకు ఆశీర్వాదాన్ని. హల్లెలూయా. పక్కింటోళ్ళు ఎవరన్నా వచ్చి కొద్దిగా పందారు ఇయ్యమ్మా అన్నదనుకో, అక్క నువ్వేం చేస్తావు తెలుసా? మళ్ళీ ఇది ఎత్తదో ఇవ్వదో, ఏసి రక్తమే చెయ్యం. హల్లెలూయా. కొద్దిగా తక్కువ ఇవ్వడమే మంచిది అని చెప్పి కొలుసుకుని మరీ ఎత్తారు. మీరు ఎంత జ్ఞానవంతులు అంటే, టీ గ్లాస్ ఉంటుంది కదా మీ ఇంట్లో, ఆ టీ గ్లాసులో సగానికి ఇస్తారు మీరు. ఎంత అలా ఇచ్చిన వాళ్ళు చెయ్యెత్తారా? వద్దులే, బాగోదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వెప్పుడు ఇచ్చావరా? నువ్వే ఆడక్కవేటి? హల్లెలూయా. సగానికి ఇస్తారు కదా, అంటే ఇస్తుందో లేదో అనే ఒక అవమానం అంటున్నా, అనుమానం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ దేవుడు ఇస్తే ఎలాగిస్తాడో తెలుసండి, నువ్వు ఎంత కొలతతో ఇచ్చావో దానికి తగిన రెట్టింపు ఆయన ఇస్తాడు. అలా చూస్తారేటి? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమానంగా మనం అంటున్నాం కదా ఇక్కడ. దేవుడి దగ్గర మీరు ఏక మనసు కలిగిన వారుగా నెంబర్ 1 ఉండాలి. నెంబర్ 2 సమానమైన భక్తి ఉండాలి. ఆమేన్. తక్కిల్లో ఇటువైపు బియ్యం వేసి ఇటువైపు రాళ్ళు వేస్తే, బియ్యం ఎక్కువ ఉందనుకోండి, రాళ్ళు ఏమవుతాయి? పైకి లేగితే కిందకి వెళ్ళవమ్మా బాబు, ఎక్కడ చదువుకున్నారు ఏటో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బియ్యం ఎక్కువ బరువు ఉంది, రాళ్ళు తక్కువ కేజీలు ఉన్నాయి. ఇప్పుడు బియ్యం కిందకి వెళ్ళిపోతుంది, రాళ్ళు పైకి వస్తాయి. ఇప్పుడు రాళ్ళు బియ్యం సమానంగా ఉండాలంటే రాళ్ళన్న బియ్యానికి సరిపడా కేజీలు వేయాలి, బియ్యం అన్న రాళ్ళకి సరిపడేటట్లుగా చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాను, నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న దేవునికి ఇష్టం లేనివి అన్నీ తీసేసి ఆయనకి సమానంగా మారాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నీకు అనిపించింది ఎప్పుడైనా? నా ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి. యేసయ్య చేసిన త్యాగం, యేసయ్య చేసిన ఆ బలియాగం నీకు గుర్తుకొచ్చినప్పుడు కనీసం నీకు అనిపించింది ఈ విషయం, అయ్యో యేసయ్యకి నేను సమానంగా ఉండకపోయినా
కనీసం ఆ తక్కిడిలో కనీసం తోగబడ్డానికి నేను చేయవలసిన ప్రయత్నాలు చేస్తాను అని ఎప్పుడైనా మొదలెట్టాలనిపించిందా నీకు? ఆ పొడవు ఎంత ఉందో, ఆ భక్తి పొడవు ఎంత ఉందో, ఆ కొలిచే విధానం నీలోకి వచ్చిందా? నా ప్రశ్న బాగా అర్థం చేసుకుంటున్నారండి? అర్థం చేసుకుంటున్న వారు అందరూ హల్లెలూయా చెప్పండి. అర్థం అవుతలేదండి పాస్టర్ గారు అన్నవాళ్ళు కూడా హల్లెలూయా చెప్పండి. అర్థం అవుతలేదు అన్నవాళ్ళు కూడా హల్లెలూయా చెప్పండి, పర్లేదు, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అర్థం అవుతే మాత్రం వ్యర్థం అవ్వదు, అర్థం కాకపోతే మాత్రం వ్యర్థం అవుతుంది, మొత్తం ఏమీ పట్టుకెళ్ళరు ఇక్కడి నుంచి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చౌచక్కముగా అంటే అర్థం ఏంటంటే సర్వమానవాళి ఎడల సమానమైన ప్రేమ చూపించగలిగిన ఏకైక వ్యక్తి యేసయ్య. ఆయనే పరిశుద్ధుడు. నమ్మితే గట్టిగా యేసయ్యకి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తారా స్తోత్రం? అరే తమ్ముడు స్పీడ్గా రా, నువ్వే స్పీడ్గా రా. కొద్దిగా యాక్టివ్గా ఉండడు, కాకపోతే నా మాట వింటాడని నేను పిలుచుకున్నాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఈయన గారి కోసం తాతారావు సార్ ఒక మాట చెప్పారు, ఏమనంటే చాలా జ్ఞానవంతుడు, బాగా చదువుతాడు, కానీ అభికి అంత జ్ఞానం లేదు, కానీ దేవుడే మరి గ్రేట్నెస్ అది అని చెప్పాడు ఆయన. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను బూస్ట్ చేస్తలేదు, నువ్వు పొంగిపోకో బూర్లాగా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చౌచక్కముగా అంటే అర్థం ఏంటంటే వీడి పట్ల వాళ్ళ డాడీకి ఎంత ప్రేమ ఉందో నాకు అంత ప్రేమ ఉండదు. ఉంటుందా? నా మాట అర్థమవుతుందిరా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉన్నంత ప్రేమ ఒక సండే స్కూల్ పిల్లవాడి కింద ఉన్న వీడి మీద నాకు ప్రేమ వ్యత్యాసం ఉంటుంది. ఉండదా? చెప్పరేమా? ఇప్పుడు నా కొడుకే పక్కన ఉన్నాడు, తమ్ముడు పక్కన ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు పక్కన ఉంటే నా కొడుకుని ఎక్కువ ప్రేమిస్తానా, ఈయన ఎక్కువ ప్రేమిస్తానా? చెప్పాలి. అది మనిషిలో ఉన్న స్వార్థం కదా. నా మాట బాగా అర్థమవుతుంది మీకు? హల్లెలూయా. ఇప్పుడు నేను నా కొడుకుని ఎక్కువ ప్రేమిస్తాను కానీ ఈయన ఎక్కువ ప్రేమించను. ఇప్పుడు పొరపాటున నా కొడుకు ఈయన కొట్టాడు అనుకో, ఆడు అలాగే కొడతాడు, కొట్టించుకోరా అని చెప్తాను. అవునా? ఇప్పుడు ఈడెలా అని కొట్టాడు అనుకో, నేను ఊరుకుంటానా? రే అని కొట్టావంటే చెమడలు తీసేస్తాను నీకు అంటాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చూసారు ఎంత స్వార్థం ఉందో ప్రేమలో? వ్యత్యాసం ఉందా లేదా? అంటే నా కొడుకును ప్రేమించేది ఒక తీరి, వీడిని ప్రేమించేది వేరొక కోణంలోకి వెళ్ళి. నన్ను బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించే విషయంలో కూడా లోకాన్ని ఒకలాగా, దేవుణ్ణి ఒకలాగా ప్రేమించొద్దండి. నన్ను బాగా అర్థం చేసుకోవాలి. రెండు ఎలాగుండాలంటే సమానముగా. చెప్పండి. ఇందాక మీరు మాట్లాడారు, చాలా స్పీడ్గా ఉంది, మళ్ళీ చెప్తారా? చౌచక్కముగా అంటే సమానముగా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పక్షపాతం వచ్చింది అంటే నా కొడుకుని ఒకలా ప్రేమించాలనే పక్షపాతం నాకుంది, వీడిని ఒకలాగా ప్రేమించాలనే పక్షపాతం నాకుంది. ఈరోజు ఎంతమంది లేరు అలాగా? కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? సమానమైన ప్రేమ. నన్ను ఒకలాగే ప్రేమిస్తాడు. నేను దైవజనుడిని, నన్ను ఒకలాగా, మిమ్మల్ని ఒకలాగా ప్రేమించడు ఆయన. నీ సేవకుని, మీరు విశ్వాసులని ఒకలాగా ఆయన వ్యత్యాసం చేయడు. హల్లెలూయా. మనుషులు వ్యత్యాసం చేయొచ్చు, మనుషులు వేరుగా ప్రేమించవచ్చు, కాదంటలే. ఖచ్చితంగా ఉంటుంది, ఆ ప్రేమలో పక్షపాతం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ కొడుకుని ప్రేమించమని, నన్ను ప్రేమించమనండి పేతురు గారిని, మనసులో ఎక్కడో ఉంటుందన్నా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హల్లెలూయా. ప్రేమించలేము. ఆ వ్యత్యాసం ఖచ్చితంగా ఏమైపోతుంది? కనపరచబడుతుంది. మాటలోనో, లేకపోతే ఇచ్చే దాంట్లోనో, పెట్టే దాంట్లోనో, ఏమైపోద్ది? మారిపోద్ది. కొంతమంది కంటే చిన్న కొడుకు అంటే బాగా ఇష్టం అంటండి, పెద్ద కొడుకు అంటే మామగారిని చూస్తున్నారు ఇటు అందరూ. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నిజమే. కానీ నేను ఒకటే నమ్ముతాను, ఎవరు ప్రేమించకపోయినా ద గాడ్ ఈస్ లవింగ్ us. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించేవాడు. ఆయన సమానమైన ప్రేమ ఉంటుంది, దాంట్లో వ్యత్యాసం ఏముంటుంది, సమానంగా ఉంటుంది. గుడ్ నాన్న, థ్యాంక్ యూ. చాలా
బాధపడుతున్న దాని నుంచి నీ బాధని నేను వ్యక్తపరుస్తాను, గమనించు. స్తోత్రం చెప్పి హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇప్పుడు అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో 34వ వచనంలో పేతురుతో ఒక మాట మాట్లాడుతున్నారు యేసు ప్రభులు వారు. అనుభవంతో చెప్తున్నాడంట పేతురు. ఎలాగా అమ్మ ప్రేమను అనుభవిస్తామా, అనుభవించకుండా చెప్పగలుగుతామా? ఆ ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి. అమ్మ మీ భర్త గారు ఉన్నారు కదా, లలిత గారు, మీ భర్త గారు మీ పైన చూపించే ప్రేమ అనుభవిస్తే తెలుస్తుందా, అనుభవించకుండా తెలుస్తుందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు కొద్దిగా స్లోగా మాట్లాడతారని నాకు తెలుసు, కొద్దిగా పెంచండి వాయిస్. చెప్పండి. అనుభవించాలి కదా. అరే మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుందని, నువ్వే ఎక్కడో చూడకు, నిన్ను ప్రేమిస్తుందని నీకు చూస్తే తెలుస్తుందా, చూడకుండా తెలుస్తుందా? బాబోయ్, ఎస్ఏ క్వశ్చన్ అడిగినట్టు చూస్తున్నాడు. రెవల్యూషన్ చూస్తే తెలుస్తుందా, చూడకుండా తెలుస్తుందా? ఇప్పుడు అక్కకి బట్టలు కొన్నది నీకు కొనలేదు అనుకో, ప్రేమించలేనట్టేనా? చూసారాడు? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే అది సమానమైన ప్రేమ కాదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకే మా ఓడికి ఏం కొంటే మా అమ్మాయికి అది కొనాలి. ఇప్పుడు సెక్షన్. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ముందు సెక్షన్ పోయింది, ఆడికి ఏం కావాలితే అది కొనుక్కునేవాడు. కానీ ఇప్పుడు సెక్షన్ ఏంటంటే ఆడే పెట్టాడు నాకు ఆ సెక్షన్. ఆడే మళ్ళీ నేను ఆడికి ఏం కొంటే రియా రియా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. రియాకో అంటున్నాడు, చెల్లికో అంటున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే నేను చెప్తానండి, చిన్నపిల్లల మనస్తత్వం దేవుని ప్రేమతో సమానం. ఆమేన్. అంటే నా కొడుకు ఇలా ప్రేమించేస్తున్నాడని చెప్పడానికి కాదు. హల్లెలూయా. అందరూ అలా ప్రేమించగలుగుతారు చిన్నపిల్లలైన వారికి. ఎందుకనంటే దేవుని ప్రేమ వారిలో మిళితమైపోయి ఉంది. అలాంటి ప్రేమ కలిగిన వారుగా మనం మారుదుము కాక. ఆమేన్. హల్లెలూయా. నేను గొప్ప సాక్ష్యాలు వింటున్నాను. వాక్యం వింటున్నప్పుడు మీ మీద ప్రభావం పడుతుందని నాకు అర్థమవుతుంది. ఆ ప్రభావం పడనివ్వండి, ఆ ప్రభావాన్ని వదలకండి. నేను చెప్తున్నానండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాక్యము తప్ప ఇంకేది మన ప్రభావితం చేయలేదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వాక్యం తప్ప మనలోని మారు మనసు తెచ్చేది ఇంకేమీ లేదు. చెప్తే ఒకటి చెప్పాలి, ఏంటో తెలుసా? వాక్యము ఏదైనా చేయగలదు. ఆమేన్. వాక్యము ఏదైనా చేయగలదు, ఎలాంటిదైనా జయించే అధికారం ఇవ్వగలదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పేతురు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? పేతురు ఏమంటున్నాడంటే ఆయన సమానమైన ప్రేమ కలిగిన వాడు, పక్షపాతం ఆయనలో లేదు. మరి ఈరోజు అలాంటి ప్రేమను మనం కనుగొంటున్నామా? మన ఇంట్లో ఉందా ఆ ప్రేమ? మన ఇంట్లో ఉందా? భార్య భర్తల మధ్య ఉందా? చెప్పండి, చెప్పండి. బాగా అర్థం చేసుకోండి. మీ ప్రేమ ఎలాంటి ప్రేమ నాకు తెలియదు, కానీ దేవుని ప్రేమను మాత్రం మీరు ఎప్పుడు తోలనాడద్దు, ఎప్పుడు విడిచిపెట్టద్దు. ఎందుకనంటే సమానమైన ప్రేమ అయింది. హల్లెలూయా. నిన్నొకలాగా నన్నొకలాగా ప్రేమించేవాడు కాదైనా, నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో నన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఎంత త్యాగం అయిపోయాడో నా కొరకు అంతే త్యాగం అయిపోయాడు. నీ కొరకు ఎన్ని దెబ్బలు కొట్టబడ్డాడో నా కొరకు అన్ని దెబ్బలు కొట్టబడ్డాడు. మరి అలాంటి ప్రేమను విడిచిపెట్టేసావేమో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటారా? కళ్ళు మూసుకుంటారా? అందరూ మోకరిస్తారా? నువ్వు ఏకాండంగా మోకరించగలిగిన వారు అందరూ మోకరించండి దయచేసి. 2 చేతులు జోడించి, ప్రభువా నేను ఏకాండముగా ఉండేటట్లుగా నాకు సహాయం చేయండి. త్వరగా సతీష్ కళ్ళు మూసుకోవాలి, 2 చేతులు జోడించాలి. మీకు ఏం అర్థమైందో అది ప్రార్థన చేయండి చాలు. మీకు ఏం అర్థమైందో అది ప్రార్థన చేయండి. మౌనంగా మాత్రం ఉండద్దు. ఆయన యందు నిలిచి ఉండే వ్యక్తి బహుగా ఫలిస్తాడు. అయ్యో నాకు ఫలింపు లేదే, నా జీవితం నాశనం అయిపోతుంది, అందరూ ఫలిస్తున్నారు, నాలో ఫలింపు లేదే అనే జీవితాన్ని నువ్వు కలిగి ఉండడానికి వీల్లేదు. నా ప్రియ విశ్వాసి, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యందు నిలిచి ఉండు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, సమానమైన ప్రేమ. నీ పైన ఆయన జాలి పడుతున్నాడు. ఈ బలిపీఠం నుండి ఆయన ప్రభావం నీ పైకి వెడలి వస్తుంది, తాకుతుంది నిన్ను. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇప్పుడే నీ ప్రభావం ప్రతి ఒక్కరిలోనికి వెళ్ళిన గాక. ప్రార్థిస్తుంది కానీ దేవుడు కార్యం చేయబోతున్నాడు. చేయాలి 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 చేయాలి. ఒక నిమిషం అందరూ స్వరాలు ఎప్పాలి. ఎంత స్వరం ఎప్పగలిగితే అంత స్వరం ఎప్పండి. ఒకవేళ ఏడవాలనిపిస్తే ఏడండి, పర్లే, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇప్పుడే నీ ప్రభావం వీరిలోనికి వెళ్ళును గాక. నీ బలిపీఠం నుండి నీ ప్రభావం వెళ్ళును గాక. ఏకాండమైన మనస్సు, ఏక మనస్సు యేసు నామములో వీరికి అనుగ్రహించబడును గాక. ఇప్పుడే తండ్రి, ఇప్పుడే తండ్రి, ఇప్పుడే తండ్రి, ఇప్పుడే తండ్రి. రిలీజ్ ఆఫ్ పవర్, రిలీజ్ ఆఫ్ పవర్, రిలీజ్ ఆఫ్ పవర్. అందరూ ఆసక్తితో ప్రార్థన చేస్తుండగా దేవుని ప్రభావం మిమ్మల్ని తాకబోతుంది యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎవ్రీ డెమోనిక్ స్పిరిట్ రైట్ నౌ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డెలివర్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెలివర్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి దురాత్మ సమూహంలో ఇప్పుడే కాలిపో కాలిపో కాలిపో. ప్రతి కృంగిదల ఆత్మ యేసునామములో కాలిపో కాలిపో కాలిపో. యేసునామములో కాలిపో. యేసునామములో ప్రార్థన చేయాలా? మౌనంగా ఉండదు దయచేసి. ఇంకా స్వరాలు ఎప్పాలి, ఇంకా స్వరాలు ఎప్పాలి, గంభీరంగా స్వరాలు ఎప్పాలి. దేవుడు అద్భుతం చేయవడని నమ్మితే స్వరం ఎప్పాలా? ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి. గట్టిగా 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 గట్టిగా. దేని కొరకు ఆలోచించద్దు. నీకు ఏ సమస్యలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యను బట్టి కూడా ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ప్రేమ, నీ జాలి చాలునయా ఈ జగానా. మరి దేనిని ఆశించను. ఈ లోకాన చాలయ్య చాలు, నీ కృపయే చాలు. మేలయ్య మేలు, నీ ప్రేమే మేలు. కొంతమంది అనుకుంటున్నారు నాలో ఏక మనసు లేదు. నిజమే, ఈరోజు నాతో మాట్లాడవేసే నీకు వందనాలు తండ్రి అని అనుకుంటున్నారు. నాకు తెలుసు దేవుని ప్రభావం నీలోకి వచ్చిందని, దేవుని సన్నిధి నిన్ను తాకుతుందని నాకు తెలుసు. ఇప్పుడే ఒక మేఘము నిన్ను మేఘ వాహనుడిగా ఆయన వస్తున్నాడు నీ దగ్గరికి. ఆయన నిన్ను తాకడానికి ఇష్టపడుతున్నాడు. ఒక నూతనమైన కార్యం జరుగునుగాక, జరుగునుగాక. గట్టిగా చపలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా 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 శబ్దం చేస్తూ దేవుని స్తుతిద్దాం. గట్టిగా చపలు కొట్టాలి. అందరూ గట్టిగా శబ్దం చేస్తూ గట్టిగా చపలు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధురా, ప్రేమగల మా తండ్రి. ఇప్పుడు వరకు మీరు మాట్లాడడం విధానం బట్టి నీకు వందనాలు. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకో. నీలో స్థిరవ్వడానికి, నీ వాక్యానికి ప్రభా విధేయులు అవ్వడానికి, నీ వాక్యానికి లోబడ్డానికి, అయ్యా నీకు సమీపస్తులుగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం చెల్లింది. అందరం పైకి లేస్తున్నట్లయితే సమర్పణ పాట కాదు. సమర్పణ చేయుడి ప్రభువునకు, నీ దేహమేదనము సమయమును. సమర్పణ చేయుడి ప్రభువునకు,